కాదంబరి జైత్వాని ఈ పేరు గుర్తుంది కదా. ఆవిడ ఒక బాలీవుడ్ స్టార్ నటి. అయితే ఇలా కాదు, మనకి ఆంధ్రప్రదేశ్లో తెలిసింది జగన్ ప్రభుత్వం బాలీవుడ్ నటిని ఏడిపించారు, లేకపోతే బాలీవుడ్ నటిని ఆమె కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు, బాగా హింసిస్తున్నారు. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో తెలిసింది. కానీ ఆ టైంలో ఇప్పుడు ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆవిడికి మద్దతుగా ఉన్నట్లు మాట్లాడారు. ఇది కావాలనే గత ప్రభుత్వం చేసిన కుట్రలు అని కూడా మాట్లాడారు. అప్పుడు గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు. వీళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వం కావాలని కక్షపూర్వితంగా ఈమె మీద కేసులు పెట్టడం అయితే జరిగింది, అవన్నీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తేస్తామన్నారు. దీనికంటే ముందు మన హోమ్ మినిస్టర్ ఎవరైతే అనిత ఉన్నారో ఆవిడ ఈవిడ పక్కన చాలా గట్టిగా నిలబడ్డారు, జైత్వాని పక్కన. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, అంటే ముఖ్యమంత్రి మాత్రం టీడీపీ వాళ్ళే కదా, ఆయన వచ్చిన తర్వాత కూడా ఈ కేసు ఏ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. కొలిక్కి రావడం అంటే ఆమె అడిగేది ఫస్ట్ నుంచి ఏంటంటే ఇవి తప్పుడు కేసులు, కొట్టేయండి అనే అంటున్నారు. అలా కొట్టేయడం మాత్రం జరగలేదు. అండ్ హోమ్ మినిస్టర్ అనిత ఇప్పటి వరకు ఈ కేసులు కొట్టివేయడం గురించి కానీ, లేకపోతే జైత్వానికి మద్దతుగా ఉన్నట్టు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దాదాపు 10 నెలలు గడుస్తున్న టైంలో ఆవిడ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ కూడా పట్టించుకోకపోవడం అండ్ కేసులు కొట్టివేయకపోవడం వల్ల జైత్వాని మళ్ళీ ఒకసారి బయటకు వచ్చారు, డీజీపీతో మాట్లాడారు. అండ్ మహిళా సంఘ నేతలతో కలిసి వెళ్ళి డీజీపీని కలవడం అయితే జరిగింది. ఆ కలిసిన టైంలో కూడా ఆవిడ ప్రభుత్వం ఇప్పుడు కేసులు కొట్టివేయలేదని మాట్లాడితే రమాదేవి ఎవరైతే ఐద్వా సెక్రటరీ ఉన్నారో ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ కేసులు కొట్టేయలేదు, అసలు యాక్చువల్లీ ఆగస్టులోనే ఈ కేసులు కొట్టేస్తామని, అంటే 2024 ఆగస్టులోనే కొట్టేస్తామని అన్నారు, కానీ ఇప్పటి వరకు కొట్టేయలేదు, ఎందుకు అని కూడా ఆమె ప్రశ్నించారు. మీరు అప్పుడు న్యాయం గురించి మాట్లాడి ఇప్పుడు మీ ప్రభుత్వంలో చేస్తున్న న్యాయం ఏంటని కూడా అన్నారు. ఇదొక్కటే కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా టీడీపీ అంటే ఇప్పుడు ఈ జైత్వాని కేసుని పట్టించుకోకుండా వదిలేయడం కానీ, లేకపోతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సుగాలి ప్రీతి కేసు కానీ, లేకపోతే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35,000 మంది అమ్మాయిల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటేటో తరలించేశారు, వాళ్ళందరూ మిస్ అయిపోతున్నారు అనే బహిరంగంగానే కమెంట్స్ చేశారు. అలాంటి ఆయన ఇప్పటికి కూడా ఆ 35,000 అమ్మాయిల్లో 35 మందిని కూడా పట్టుకొని వెనక్కి తీసుకురాలేదు. సుగాలి ప్రీతి కేసు అయితే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ నాన్నల బాధ వర్ణనాతీతం, ఆమెను పట్టించుకున్న పాప అనబోలేదు. అప్పుడు అసలు ఒక్కసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారు అంటూ విజృంభించిన డిప్యూటీ సీఎం ఇప్పటిదాకా కూడా సుగాలి ప్రీతి కేసు గురించి కానీ, ఆ 35,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యి ఉంటే వారి కేసు గురించి కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మేము ఎవరన్నా అధికారంలో ఉంటే మహిళల గురించి మాట్లాడతాం తప్ప మా అధికారం వచ్చాక మేము మహిళలకి ఏ న్యాయం చెయ్యము అని చెప్తుందా? మరి చూడాలి. ఇప్పుడు జైత్వాని కేసు ఎవరు పట్టించుకోకపోబట్టే, అంటే మహిళ ఎవరైతే మన హోంమంత్రి ఉన్నారో, ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనిత ఎవరైతే ఉన్నారో జైత్వాని కేసు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నందుకే కదా ఆమె డీజీపీ వరకు వెళ్ళడం అయితే జరిగింది. ఇలానే కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులైనా వైఎస్ఆర్సీపీ మీద, లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పాలించిన పద్ధతుల మీదనే మాట్లాడుతూ ఉంటే వీళ్ళెప్పుడు పరిపాలిస్తారు? అండ్ చూడాలి మరి ఇంకా దీనికి సమాధానం ఏం చెప్తారు అనేది కూటమి ప్రభుత్వ నాయకులు అండ్ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో చూడాలి. అండ్ మనకి డీజీపీని కలవడానికి వెళ్ళినప్పుడు కాదంబరి జైత్వాని ఏం మాట్లాడారో ఒక వీడియో ఉంది మన దగ్గర, అది చూద్దాం. And other respected women of the reputed women's organizations in Andhra Pradesh came to meet Mr. Harish Gupta, the respected DGP of Andhra Pradesh. We vented out our grievances and the suffering that we are going through. We received a very patient hearing. Ramadevi Madam also in very clear and sharp words narrated the ordeal that we have been and we are still going through. My only request to Mr. Harish Gupta and the government is to do the right thing by me and do what is right. తను అప్పుడు అడిగింది ఒకటే, ఇప్పుడు అడిగింది ఒకటే, ఏదైతే కరెక్ట్ అవుతుందో అదే చెయ్యండి అని అడుగుతుంది. కరెక్ట్ అయితే
అంటే నా మీద పెట్టిన కేసులు కానీ ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ఒకవేళ నిజమే అయితే మీరు ఎలాంటి శిక్ష అయినా వేసుకోండి, లేకపోతే ఒకసారి వాటిని క్షుణ్ణంగా విచారించి దాన్ని కొట్టివేయడమా ఏదో ఒకటి చెయ్యండి అని మాత్రమే కాదంబరి జైత్వాని అడుగుతుంది. దీనికి కూటమి ప్రభుత్వం ఒక 10 నెలలు అయినా కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదైతే తెలియాలి మరి.